జై భోజన ఈరోజు సైకిల్ యాత్రలో భాగంగా 3వ రోజు దుబ్బాక గ్రామాలన్నీ ప్రచారం చేస్తూ దుబ్బాక నుండి సిద్దిపేటకు బయలుదేరుతున్నాం. దీనికి ముఖ్య కారణం మా ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదన్న గారి గెలుపు కోసం ప్రజా చైతన్య సైకిల్ యాత్రలో భాగంగా ఈరోజు మన మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది. దానికి గాను సైకిల్ యాత్రలో భాగంగా సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గం నుండి సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలలో ఉన్న మండలాలన్నింటినీ కలియ తిరుగుతూ ప్రతి ఒక్క బీసీ బిడ్డను కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మాకు జరుగుతున్న అన్యాయాల పట్ల వివరించి మా బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు నీలమదన్న గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చినందున ఈ ప్రజా సైకిల్ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మనం బహుజనులందరికీ జరుగుతున్న అన్యాయం పైన మనం వివరించే కార్యక్రమం ఏంటంటే మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా ఎదగకపోవడానికి బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో దానిపైన వివరణ ఇస్తూ ఈరోజు నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్క మండలాల్లో ఉన్న బహుజనులందరినీ ఏకం చేసి ఈ సైకిల్ యాత్రలో భాగంగా నీలం మదన్నకు భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్త అన్ని పార్టీలకు అతీతంగా బహుజనులందరూ ఏకమై మదన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సైకిల్ చైతన్య యాత్ర విజయవంతం కావాలని, అందరూ నాకు మద్దతు తెలపాలని, నీలం మదన్న విజయం కోసం ప్రతి ఒక్క బీసీ బిడ్డ కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దివిటి సత్తయ్య, ముదిరాజ్ దుబ్బాక అలియా చికెన్ సత్తి. జై ముదిరాజ్, జై నీలం మదన్న. నీవు